హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు శుభవార్త. ఈ నెల 22వ తేదీన రైతు భరోసాకి సంబంధించినటువంటి మొదటి విడత నిధులు అనేటివి రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. 3 ఇన్స్టాల్మెంట్ డబ్బులైతే ఒక నెల రోజుల వ్యవధిలో అయితే విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాము. రైతు భరోసాకు సంబంధించి వస్తున్నటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఈరోజు ప్రముఖ దినపత్రికలో పబ్లిష్ అయినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. 22న రైతు భరోసా. సో ఇందులో వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి విడతలో 3 ఎకరాల లోపు రైతులకు దాదాపు 3,590 కోట్లయితే విడుదల చేయబోతున్నారనమాట. 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతుల యొక్క ఖాతాల్లోకి 3 విడతల్లో పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. అంటే రైతు భరోసాకు సంబంధించి 3 విడతల్లో పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నారనమాట. ఆ 3 విడతలకు సంబంధించిన వివరాలు కూడా అందించారు. వివరంగా అయితే తెలుసుకుందాము. సో రైతు భరోసా మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి అయితే పెట్టుబడి సాయం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారనమాట. దాదాపు 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు. తొలి విడతలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మొత్తం 3,590 కోట్లయితే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ విధానంలో ట్రాన్స్ఫర్ కానున్నాయి. సో ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా ఎవరికి వస్తాయంటే రీసెంట్గా శాటిలైట్ సర్వే అనేది కంప్లీట్ అయింది కదా, అందులో కరెక్ట్గా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మొదటి విడత అనేది రావడం జరుగుతుందన్నమాట. సో రైతులపై ఆర్థిక భారం పడకుండా దళారీల ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియను అత్యంత వేగంగా చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఒకేసారి కాకుండా ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 3 విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు. తొలి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత, అంటే సో మనకు ఈ మార్చి 22న మొదటి విడత రిలీజ్ అవుతుంది కదా, తర్వాత మళ్ళీ తిరిగి మనకు ఏప్రిల్ అయితే రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరి నాటికి 3వ విడత నిధులను చెల్లించి ఈ సీజన్కు సంబంధించిన పంపిణీని కేవలం నెల రోజుల వ్యవధిలో అయితే పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 1,50,00,000 ఎకరాల సాగు భూమికి మొత్తం 9,000 కోట్లను 3 దశల్లో బదిలీ చేయబోతున్నారు. ఎకరానికి ఏటా 12,000 రూపాయల చొప్పున ఇస్తుండగా ఈ ప్రస్తుత సీజన్కు సంబంధించి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం చేతికైతే అందనున్నట్లయితే వివరాలు అయితే అందాయన్నమాట. సో రైతుల యొక్క ఖాతాల్లోకి మొదటి విడత పేమెంట్ 22వ తేదీనైతే విడుదల కానున్నాయి. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఆధార్ లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోవడము తప్పనిసరి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ తప్పనిసరి. ఇవన్నీ కూడా మీరు చేసి పెట్టుకోండి. ఇవి చేసుకొని కరెక్ట్గా ఉంటేనే మీ ఖాతాలకు ఈ డబ్బులు అనేటివి చేరుతాయి. మొదటి విడతకి సంబంధించి 3 ఎకరాల లోపు అని చెప్తున్నారే కానివ్వండి, మ్యాక్సిమం ఖచ్చితంగా 1 ఎకరా లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేటివి చేరుతాయి. 100% వరకు అయితే చేరుతాయి. సో ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి. రిలీజ్ అయిన తర్వాత దీని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి స్టేటస్లు, అంటే మనము ఈ యొక్క పథకానికి ఎలిజిబులా కాదా, మన శాటిలైట్ ఈ యొక్క సర్వేలో మనం ఎన్ని ఎకరాల లోపు ఉన్నాము, ఈ వివరాలన్నీ కూడా మీకు ముందు రోజుల్లో ఇంకా క్లియర్గా అయితే అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.